రూపాయల నోట్లను అంటగడుతూ మోసాలకు పాల్పడుతున్నారు ఆ కేటుగాళ్లు. ₹1,00,00,000 ఒరిజినల్ నోట్లు తీసుకుని 2.5 కోట్ల విలువ చేసే నకిలీ రూపాయల నోట్లు అంటగట్టారు. తిరుపతి జిల్లాలో జరిగిన ఆ ఘరానా మోసం గురించి తెలుసుకోవాలంటే వాచ్ ఇట్. కరెన్సీ నోట్ల మార్పిడి పేరుతో బడా మోసానికి పాల్పడుతున్న 5గురిని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పోలీసులు అరెస్టు చేశారు. 2,000 నకిలీ నోట్లు ఒరిజినల్ నమ్మించి 2 రెట్లు అధికంగా ఇస్తామని ఆశపెట్టి అమాయకులకు గాలం వేస్తున్నారు ఆ ముఠా సభ్యులు. ఎస్బీఐ బ్యాంకులో ₹2,000 నోట్లు ఇస్తే 10% తగ్గించి మిగతా డబ్బులు ఇస్తారని నమ్మించారు మోసగాళ్లు. ₹1,00,00,000 ఇస్తే ₹2.5 కోట్ల ₹2,000 నోట్లు ఇస్తానని నమ్మబలికారు మోసగాళ్లు. అలా జగదీష్ అనే వ్యక్తి వద్ద ₹1,00,00,000 ఒరిజినల్ కరెన్సీ తీసుకుని ₹2,000 నకిలీ నోట్లు అంటగట్టారు చీటర్స్. మోసపోయానని గుర్తించిన జగదీష్ సూళ్లూరుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాల్ డేటా ఆధారంగా నిందితుల్ని గుర్తించారు పోలీసులు. చిన్నస్వామి, రవితేజ, హేమంత్, సత్తిరెడ్డి, ఉమామహేశ్వరులను అరెస్ట్ చేశారు. వారి నుంచి ₹70 లక్షల నగదు, 5 సెల్ ఫోన్లు, 2 ఇన్నోవా కార్లు, 1 కంప్యూటర్ మోడెంలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీళ్ళందరినీ కూడా ఈరోజు మనము వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి మనము 2 ఇన్నోవా వెహికల్స్, దాదాపు ₹73 లక్షల నగదు, అలాగే వాళ్ళకి సంబంధించిన ఒక 5 సెల్ ఫోన్లు, ఇంకొక వైఫై మోడెం ఒకటి వాళ్ళ నుంచి మనం సీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈరోజు వాళ్ళని కోర్టు ముందు మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నిజానికి ఇది చాలా మంచి వర్క్. చాలా మన వాళ్ళు కూడా సైంటిఫిక్గా దీని గురించి ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్గా లీడ్స్ అన్ని వర్కౌట్ చేసి వాళ్ళ ముద్దాయిలందరినీ కూడా ఈరోజు పట్టుకోవడం జరిగిందనమాట. సో ఈ ఎంటైర్ టాస్క్లో మంచి ఎఫర్ట్స్ చేసినటువంటి మా డిఎస్పీ గారు, అట్లాగే వాళ్ళ ఇన్స్పెక్టరు, వాళ్ళ టీం అందరికి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను.